ముందు ఆ సీటు కవర్ తీసేద్దాం, ఆ తర్వాత హ్యాండిల్ కూడా మార్చేద్దాం. సరే. అదిగో నీ మెకానిక్ షాపు. గురు, దాంతో పాటు హారన్ కూడా మార్చేస్తే ఎవరో గుర్తుపట్టరు. మార్చేయమంటావా? మార్చేయి, నీ ఇష్టం. అక్కడ ఉన్నది నీ బైకే ఉంది చూడు. అనుమానం ఎందుకే, నా బైకే. చెక్ చేసి చూడు. చూడండి, బాగా చూసుకోండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వేస్తే ఇంకా బాగుంటది. నా బైక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయడానికి నువ్వెవర్రా? బండిని చూసి బైక్ అంటావేంటి? ఆయన దేని చూసి నీ బండి అంటున్నావు? బొట్లు పెట్టున్నాయి, కళ్ళు కనిపించట్లేదా? బొట్లు పెట్టగానే నీ బండి అయిపోద్దా? ఎలా అలవాం ఇక్కడ నుంచి? ఎత్తుకొచ్చింది కాకుండా ఎక్స్ట్రా మాట్లాడతావేంట్రా? నన్ను కొట్టినప్పుడు ఎవరు రాలేదు, అమ్మాయి మీద చేయత్తగానే వచ్చారు. ఇప్పుడు దాకా ఎక్కడున్నారయ్యా? నీకోసం ఎంతమంది వచ్చారు కదా ఇక్కడ. నేను ఫోన్ చేస్తే నా కోసం ఎవరు వస్తారో చూడు. రే మావా, నన్ను కొట్టిందే కాక నా బండి తీసుకుపోతానంటుందిరా. ఎక్కడరా? ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గర. అక్కడే ఉండు, 5 నిమిషాల్లో వస్తున్నాను. తప్పకోండి. మొత్తానికి బైక్ దొరికింది. ఎవర్రా నిన్ను కొట్టింది? బాధపడుకో, చెప్పు. నిన్ను కొట్టిన వాళ్ళ కాళ్ళు చేతులు తీసేయాలా, లేదా నీ కాళ్ళ దగ్గర పడేలా చేయాలా? చెప్పరా, ఎవరు? ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు? ఎక్కడా? గుద్దుమా గుద్దు. ఆ అమ్మాయిని గుద్దమంటే నన్ను కొట్టేవేంట్రా? అందమైన అమ్మాయిని సైట్ కొట్టాలి గాని సాచిపెట్టి కొట్టకూడదురా. సార్, మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారు. చెప్పండి. నిన్న గుళ్ళో కొత్త బైక్ కదా అని పూజ చేయించడానికి వెళ్తే ఎత్తుకొచ్చాడు ఎదవ. ఓ మై గాడ్. ఏదో ఒకటి చేసి మీరే ఇప్పించండి సార్, ప్లీజ్. మీ పేరేంటమ్మా? అంజలి. మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. చూడండి సార్, తాళాలు తీసుకుని ఇవ్వట్లేదు. రేయ్, తాళం ఇచ్చారా? ఆ బండి నాది, నువ్వు చెప్పినా సరే ఇవ్వను. ఏమని చెప్తుంటే దొంగ రాస్కెల్. ఇదిగోండి, మీ బండి మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్ళండి అందరూ వెళ్ళండి. తీసుకెళ్ళి బండిని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నేను ఇక్కడ ఉండగానే బెదిరిస్తావా రాస్కెల్? అంజలి, వీడేమైనా ప్రాబ్లం చేస్తాడేమో. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. 9848077791. సేవ్ చేసుకున్నాను. ఓకే. నా ఫోన్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఓకే. రమ్మన్నారంట. రామా, నీ బైక్ కొట్టేసింది నీడే. ఇతను కాదు సార్, నా బైక్ దొంగిలించిన నేనే కనిపెట్టి బైక్ కూడా తీసేసుకున్నాను. అయితే నువ్వు కొట్టేసిన బైక్ ఎవరిదిరా? చెప్పు. నేను తన బండినే దొంగతనం చేశాను సార్. ఏ మెంటల్, నిన్న గుడి దగ్గర నీ బండి దగ్గర నేను దొంగతనం చేశాను. నేనే ఒప్పుకుంటున్నాను. నువ్వు ఒప్పుకోకుండా ఏం చేత కొట్టిస్తావే? సార్, మీకు డౌట్ ఉంటే నా దగ్గర పట్టుకున్న బండి అమ్మాయికి చూపించండి సార్. ఇదిగోమా నీ బైకు. ఇదేనే నీ బైకు? దిష్టి తాడు కూడా కట్టుందిగా. అవును కదా. హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఇదిగో వచ్చేస్తున్నాను. ఓకే. మీరు ఫోన్ చేయగానే పనులన్నీ వదులుకొని వచ్చేసాను. సారీ సార్, చిన్న కన్ఫ్యూజన్ అయింది. అది మీ ఫ్రెండ్ బైకే. నా బైక్ స్టేషన్ కి తీసుకొచ్చేసారు. రే మావా, నువ్వు పోగొట్టుకున్న బండి దొరికేసిందిరా. నేనెక్కడ పోగొట్టుకున్నాను రా? నీ చేతులతో నువ్వే కదా ఇచ్చావు. వీళ్ళిద్దరి దగ్గర బడు దొరికినట్టు సంతకాలు తీసుకో. థ్యాంక్స్ అండి, నేను అడిగిన వెంటనే మీ ఫ్రెండ్ బైక్ ఇచ్చినందుకు. మీరు అడిగితే ఈ బైక్ ఏంటండి, నా లైఫే ఇచ్చేస్తాను. ఏమన్నారు? లైఫ్ లో ఎంత రిస్క్ అయినా సరే మీ బండి మీకు ఇప్పిస్తానంటున్నాను. ఓకే, బాయ్. ఖచ్చితంగా లవ్వేరా? అన్నా, వదిన పళ్ళ కొట్ల పళ్ళు కొంటుంది రా అన్న, మనం కూడా వెళ్ళి పళ్ళు కొందాం. పళ్ళు కొనడానికి వెళ్ళి పళ్ళు రాలగొట్టించుకోకూడదురా. అమ్మాయిల ముందు దూరంగా ఉండి అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత స్టైల్ గా నిలబడి చూడాలి. ఈలోగా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. యాపిల్ ఎంతకి ఇస్తున్నారు? 150 రూపాయలమ్మా. ఒక యాపిల్ ఇంకో యాపిల్ ధర ఎంత అని అడుగుతుంది. ఇదంత పెద్ద కామెడీ అనిపించట్లేదు. ఆరెంజ్ కిలో ఎంతకి ఇస్తున్నారు? 120 అమ్మా. 50 కిలోలు ఆరెంజ్ కిలో ఎంత అంటుందిరా? ఒరే నల్ల పంది, ఏదో డైలాగ్ లేసి ఎగటి పుట్టించుకో. ఈ పంది ఈ ఆరెంజ్ ని బందీ చేయాలనుకుంటుంది, తీసుకురండి రా.
కొందరు హీరోలు సీన్ క్రియేట్ చేసి లవ్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ సీన్ క్రియేట్ అయిపోయింది. నువ్వు యాక్షన్ మాత్రం చేస్తే చాలు. ఇక వెళ్ళండి. నిజంగానే వెళ్తున్నావా? ఇప్పుడు చూడరా అన్నగారు యాక్షన్. ఏదో తేడా కొడుతుంది. నాకేదైనా ప్రాబ్లం వస్తే నీకెలా తెలుస్తుంది మావయ్య? దేశానికి ప్రాబ్లం వస్తే ఆర్మీకి తెలుస్తుంది, ఊరికి ప్రాబ్లం వస్తే పోలీసులకి తెలుస్తుంది, నీకేమైనా ప్రాబ్లం వస్తే ఈ మామకి తెలుస్తుంది. ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళి మీ మామ చేసే వీరోచిత పోరాటాన్ని చూడు. అక్కడ నిలబడకు, బాడీ పడుద్ది. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. చూడలేకపోతున్నాను రా. సంథింగ్ రాంగ్. కోఆపరేట్ చేయరా. ఇంకొక్కసారి ఎవడైనా సరే నా అత్త కూతురు మీద చెయ్యేసాడని తెలిసిందో కొడకల్లారా, వాడింట్లో కాలుంటుంది, చెయ్యుంటుంది, ముక్కుంటుంది, మూతుంటుంది, ప్రాణం మాత్రం ఉండదు. రా బంగారం. ఆడి ఫేస్ కి ఆడు మాట్లాడిన డైలాగ్ కి సంబంధం ఉందట్రా. కర్మరా బాబు. ఏంట్రా రే, జిమ్ మాస్టర్ లా ఉండి ఆ టీ మాస్టర్ గారి చేతిలో దెబ్బలు తిన్నారు. సిగ్గుగా అనుకోండి బాస్, అతను మా బాస్. ప్రతి నెల మమ్మల్ని డబ్బులిచ్చి పోషిస్తున్నాడు. ఆ అమ్మాయిని మేము అప్పుడప్పుడు ఏడిపిస్తాం సార్. అతను వచ్చి ఆ అమ్మాయిని కాపాడతాడు. మేము ఎన్నో గెటప్ ప్లేస్ ఏడిపించినా ఆ అమ్మాయి మాత్రం తను లవ్ చేయడం లేదు. సెటప్ కోసం ఆడు గెటప్ లేస్తున్నాడంటే ఓకే, మీరు గెటప్ లేసి ఏం చేస్తారా? వృత్తి ధర్మం బాస్. కానీ ఒక్క విషయం రా, ఇంతకు ముందు మీ ఫైటర్స్ ప్రేమికుల్ని విడదీయడానికి పనిచేసేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం రా కలపడానికి ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ బాస్. ఐ లైక్ యూ రా. థ్యాంక్ యూ. కానీ థ్యాంక్ యూ. వెళ్ళండి. అన్నా, ఆ కామెడీ కరోడ్ లవ్ చేసే అమ్మాయి నువ్వు లవ్ చేయడం ఏంటన్నా? పైగా ఆడ అత్త కూతురన్నా. ఎదుటోడు విలన్ అయితే మనం యాక్షన్ రూట్ లో వెళ్ళొచ్చు, కానీ ఇది కమెడీనే. సో మనం కమెడియన్ రూట్ లోనే వెళ్దాం. మన చిరకాల శత్రువు జనాన్ని వేసుకొస్తున్నాడు. వెపన్స్ రెడీ చేయండి రా. ఏంటి పళ్ళట్టుకుని వచ్చావు? పళ్ళిచ్చి పాత పగని చెరిపేద్దామని వచ్చాను. చెరిపేయడానికి ఇది ఇంటి ముందేసిన ముగ్గు కాదు, 3 తరాల పగ. తీరా తీరా. కత్తి అవసరం లేదు, నువ్వు ఊరుకో. ఆడు తెచ్చిన ఆరెంజ్ పళ్ళు తీరా. నువ్వు తీయమంటుంది దాన్న. ఒల్చుకొని తింటే బాగుంటాయి. తొక్క తీయకుండా తోసేస్తారా మొసలి కుక్క. మీరందరూ ఇప్పటి వరకు నన్ను పగవాడిగానే చూసుంటారు. డెఫినెట్లీ. కానీ నేను మీతో ఉంటూ మీ ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు మన 2 కుటుంబాలు పగతో కాకుండా ప్రేమతో ఉండేవి. 5 సంవత్సరాల నుంచి లేపని చేయని ఆరెంజ్ కోసం లేపావు కదరా మొసలు నా కొడక. ఎప్పుడైతే మన ఊరికి ఎలక్షన్స్ వచ్చాయో అప్పటి నుండి ప్రేమగా ఉండాల్సిన మన కుటుంబాలు పగతో రగిలిపోతున్నాయి. ఆ పగ 2 తరాలను దాటుకుంటూ ఇప్పుడు 3వ తరం దాకా వచ్చింది. దీనికి ముగింపు పలకడం కోసం నేనే మీ ముందుకొచ్చి నిలబడ్డాను. తాతా, నాకు చిన్నప్పుడు చందమామను చూపించి కథలు చెప్పేవాడివి. ఆ రోజు అమావాస్య, చందమామ రాలేదు. అయినా నువ్వు కథ చెప్పావు, గుర్తుందా తాత? చందమామ పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిందని చెప్పావు కదా, గుర్తుందా? ఏ నాయనా, ఇంకా ఆ కథను జ్ఞాపకం పెట్టుకున్నావా? నువ్వు నాకెప్పుడైనా చెప్పావురా? 3 ఏళ్లకే ఆడికి 3 వచ్చే కథలు చెప్పావు కదరా మొసలు నా కుక్క. ఆ రోజు నుండి ఎప్పుడు చందమామను చూసినా మీరే నాకు గుర్తొస్తారు తెలుసా. బాధపడకండి, మీకు గతం గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. ఇప్పుడు ఎందుకు అందరూ అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు? అయ్యో, ఇది చెప్పే సోది అంత సెంటిమెంట్ ఏం కాదే. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆడు మన కుటుంబం గురించి ఏమనుకుంటాడు? అందరూ కళ్ళు తుడుచుకోండి. డాడీ కళ్ళు తుడుచుకో. తోడవరా కళ్ళు. రేయ్,
నువ్వు చెప్పే ఎదవ సెంటిమెంట్లకి మా కుటుంబం పడిపోచ్చేమో గాని నేను పడను. సెంటిమెంట్ లో కూడా సెటిల్మెంట్ ఎత్తుకునే క్యారెక్టర్ నాది. నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. తాతతో కథ చెప్పించుకో, బామ్మతో పాట పాడించుకో, ఐ డోంట్ కేర్. సరే, కానీ దానికంటే ముందు వచ్చే ఎలక్షన్ లో నువ్వు నాకు పోటీగా నిలబడని ప్రమాణం చెయ్యి.